రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నూతన నిధులు కేటాయించిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు రామగుండంకు రానున్నారు. ఈ పర్యటనలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు పాల్గొననున్నారు. సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రామగుండం అర్బన్ రూరల్ ప్రాంతాల మధ్యలోని రామగుండం ఏ పవర్ హౌస్ 5 బుగ్గల చౌరస్తా సభకు అనుకూలంగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయోధ్య సింగ్ స్థానిక కార్పొరేటర్లతో కలిసి సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు, నాయకులకు పలు సూచనలు చేశారు. 19వ తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ విజయ రమణారావు గారు ఈ ప్రాంతానికి కొత్తగా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇనాగ్రేషన్స్ కూడా చేయడానికి మంత్రివర్యులందరూ ఇచ్చేస్తున్న సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఇక్కడ ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు వారు చెప్పడంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో రామగుండంలో ఇక్కడికి సంబంధించి రూరల్ బెట్కు సంబంధించిన వాళ్ళు, అలాగే అర్బన్కు సంబంధించి రామగుండం అనేది సెంటర్ అయితే కనుక ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఫండ్స్ కూడా మనకు అలొకేట్ చేయడం జరిగింది. రోడ్స్ అన్నీ కూడా ఆ రోజు ఇనాగ్రేషన్స్ అయితే అదే మాదిరిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 1000 మందికి కొత్తగా పట్టాలు ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే స్మార్ట్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 19వ తారీఖు నాడు ఉదయం జరిగే మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చేసి మీటింగ్ను బ్రహ్మాండంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతానికి దాదాపుగా ఇప్పటికే 700 నుంచి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండం ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్న తరుణాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 236 కోట్ల రూపాయలు కావచ్చు, ఇక్కడ పక్కనే ఉన్న హై స్కూల్కు దాదాపుగా 400 కోట్ల రూపాయలు కావచ్చు, ఇక్కడ బీఫ్ హౌస్ నుంచి మన రైల్వే స్టేషన్ వరకు దాదాపుగా 30 కోట్లతోటి ఆ రోడ్డు వెడల్పు చేసి ఆ కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా అనేకమైన వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గత వైభవాన్ని రామగుండానికి తీసుకురావాలి, పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. 19వ తారీఖు నాడు జరిగే పబ్లిక్ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈసంపల్లి అంజుల్, సిరిశెట్టి సతీష్, దారంగుల కుమార్, భదావత్ సారయ్య, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఈదునూరి హరిప్రసాద్, మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్, బల్వంత్ సింగ్, సిరంశెట్టి శ్రీనివాస్, ఇఫ్తార్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.